దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి, మాకు వినగల చెవులు ఇవ్వండి, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు నామంన మీ అందరికీ వందనాలండి. ఈరోజు మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దామండి. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. చూడండి, యేసుప్రభువుల వారు మరి ఆయననే న్యాయాధిపతి. యేసుప్రభు మరి ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా మరి ఆ న్యాయపీఠం ఎదురుగా నిలబడి ఉన్నాడండి. నిలబడి ఉన్నప్పుడు అక్కడ ఆయన అడుగుతూ ఉన్నాడు, నేను ఎవరిని విడుదల చేయాలా, బరబ్బానా లేకపోతే క్రీస్తు అనబడిన యేసునా అన్నప్పుడు ఎందుకు ఆ మాట అడుగుతున్నాడు పిలాతు అంటే, వీళ్ళు అసూయ చేత మరి యేసుప్రభుని శిక్షించాలనుకుంటున్నారని, అసూయ చేత యేసుప్రభుని అప్పగించారని ఆయన తెలుసుకొని ఈ మాట చెప్తా ఉన్నారండి. అతడు న్యాయపీఠం మీద కూర్చొని అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దున ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతుని అని అతని ఎద్దకు వర్తమానం పంపాను. చూడండి, పిలాతు భయపడుతున్నాడు, ఆయన భార్య భయపడుతుంది. ఆయన నీతిమంతుడు, మరి ఆయనను శిక్షించొద్దు, మరి ఆ శిక్షలు నువ్వు పాలు పొందొద్దు, ఆయన గురించి నేను మరి ఆయన నీతిమంతుడని మరి ఆయన జోలికి పోవద్దని చెప్పేసి పిలాతుకు ఒక వర్తమానం పంపించి తన భార్య చాలా మిక్కిలి ఆమె కలలో ఆయన గురించి చూసి అంటే ఆ మిక్కిలి బాధపడ్డానన్న విషయాన్ని తన మరి భర్తకు ఆమె ఒక సమాచారాన్ని అందిస్తూ ఉందండి. పిలాతు భయపడుతున్నాడు, మరి అక్కడ తన భార్య కూడా భయపడుతూ ఉందండి. ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బాను విడుదల చేయమని అడుగుటకు యేసును సంహరించమని జనుసములను ప్రేరేపించాడు. చూడండి, ప్రధాన యాజకులంతా ఒక ప్లాన్తో వచ్చిరు. ఏంటంటే యేసును సంహరించనా, మరి బరబ్బాను విడుదల చేయాలన్నటువంటి ఒక ప్లాన్తో వచ్చి ఉన్నారు వాళ్ళు. అధిపతులలో ఇద్దరు, నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారని వారిని అడగగా బరబ్బా అనిరి. చూడండి, ఆయన అడుగుతున్నాడు ఎవరిని విడుదల చేయాలా అని అడిగినప్పుడు బరబ్బా అని చెప్పి వాళ్ళందరూ అంటూ ఉన్నారు. కానీ యేసును విడుదల చేయమని అడుగుతలేరండి. యేసు ఎంత గొప్ప దేవుడండి, ఆయనను విడుదల చేయమని అడుగుతలేరు, కానీ ఆ దొంగ అయినటువంటి బరాబాను విడుదల చేయమని అడుగుతున్నారు. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసు నేను ఏమి చేస్తున్నాను వారు అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. చూడండి, యేసు ఏం తప్పు చేశారండి, యేసు ఏం పాపం చేశారండి. ఆయన మాట్లాడుతూ అంటారు, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించున్నటువంటి ఆ ప్రభువుని తీసుకెళ్ళి న్యాయపీఠాల ఎదురుగా నిలబెట్టి వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారు, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పేసి ఆయనను అన్యాయపు తీర్పుతో ఆయనను మరి సిలువ వేయడానికి అప్పగించడానికి ఇక్కడ వాళ్ళు సిద్ధమయ్యారండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభువు పట్లనే మనం చూస్తే అన్యాయపు తీర్పుని తీర్చి ఉన్నారు. మరి మన జీవితంలో కూడా చాలామంది మనని అన్యాయపు తీర్పులోకి మనం ఉండి ఉండొచ్చు. చాలామంది వింటున్న బిడ్డలు కూడా అన్యాయపు తీర్పులో ఉండి ఉండొచ్చు కదా. మాకు న్యాయం జరుగుతలేదు, మరి వీళ్ళెందుకు ఇంత అన్యాయం మా పట్ల చేస్తున్నారు, మా కుటుంబం పట్ల, లేకపోతే మా కుటుంబంలో ఇలాంటి వాళ్ళు చాలామంది బాధను అనుభవిస్తూ ఉండొచ్చు కదండి. అయితే యేసు ప్రభుని అన్యాయపు తీర్పుకు అప్పగించారండి. మరి మనం ఎంతటి వాళ్ళమండి, అందుకే గుర్తు చేస్తున్నాడు దేవుడి రోజు. మరి ఏ అన్యాయపు తీర్పుతోనూ ఈ మాట వింటుంటే ఆయన భూలోక న్యాయాధిపతి అయిన దేవుడు మనకు ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడండి. ఖచ్చితంగా మన పక్షాన నిలబడి మనకు న్యాయం తీర్పు తీర్చేటటువంటి దేవుడు అండి, మనకు న్యాయము తీర్చేటటువంటి దేవుడు అండి. చూడండి, ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చారండి. ఇక్కడ చూడండి, మరి ఆ సిలువ వేయి మరీ ఎక్కగా కేకలేసిన అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశానని అడగక ఆయన అంటున్నాడు, ఏ దుష్కార్యం చేశారని చెప్పేసి సిలువ వేయండి, సిలువ వేయండి అని అడుగుతున్నారు అని చెప్పి అన్నప్పుడంట వాళ్ళు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలేసిరంట. చూడండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి వీళ్ళందరూ ఎక్కువ ఇంకా కేకలు వేస్తూ ఉన్నారంట. పిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదని, తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని
అని గ్రహించి నీళ్లు తీసుకొచ్చి జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకోండి చెప్పాను. చూడండి, పిలాతు భయపడుతున్నాడు యేసు ప్రభుని శిక్షించడానికి. ఎందుకంటే పిలాతుకు తెలుసు ఆయన ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయం ఆయనకు తెలుసు, ఆయన భార్యకు తెలుసు ఆయన ఏమై ఉన్నాడు. కానీ ఇక్కడ చూడండి, వీళ్ళంటున్నారు ఏమంటారు, అందుకు ప్రజలందరూ ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని అంటున్నారండి. ఎంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత ధైర్యంగా ఆ ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేరం మా మీద మా పిల్లల మీద ఉండనియండి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఆ తీర్పులో మరి అన్యాయపు తీర్పు, మరి యేసు ప్రభుల వారి మీద అన్యాయంగా తీర్పు తీర్చినట్లు మనం చూడగలుగుతున్నామండి. మరి వింటున్న ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మరి నీ పైన కూడా ఈ అన్యాయపు తీర్పు వచ్చినప్పుడు మరి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ పక్షాన భూలోక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మరి నీకు న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయవంతుడు, ఆయన సర్వశక్తిగా వల్ల దేవుడు కాబట్టి మరి ఆయనేందు నిరీక్షణ కలిగి మరి ఉండాలని దేవుడి మాటలు దీవించునుగాక.